అవాయిడ్ దీస్ సిలీ మిస్టేక్స్ టు స్కోర్ 100/100 ఇన్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామ్. చాలా మందికి కాన్సెప్ట్ తెలుసు, సాల్వ్ ఎలా చేయాలో తెలుసు క్వశ్చన్ ని, కానీ గచ్చిపిచ్చిగా రాసేసి ఇన్విజిలేటర్ ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. అది 2 రాసాడా 7 రాసాడా అని ఇన్విజిలేటర్ కూడా అర్థం కాదు. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మేక్ ష్యూర్ దట్ యువర్ పేపర్ ఈస్ నీట్లీ ప్రెజెంటెడ్. నెంబర్ 2, అవాయిడ్ మెంటల్ క్యాలిక్యులేషన్. మెంటలీగా క్యాలిక్యులేట్ చేయొద్దు. ఎప్పుడైనా ఒక పేపర్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ కి రఫ్ కాలం చేసుకొని అన్ని చిన్న క్యాలిక్యులేషన్స్ అయినా అక్కడ రాసుకోండి. నంబర్ 3, డు నాట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మీద కూర్చొని 5-10 minutes వేస్ట్ చేయొద్దు. ఇంకా ఏవైతే మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయో దానికి మీకు లాస్ట్ మినిట్ కి టైం సరిపోదు. నంబర్ 4, జియోమెట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డయాగ్రామ్ వేయడం మాత్రం మర్చిపోద్దు. దానికి కూడా మీకు మార్క్స్ వస్తాయి. నంబర్ 5, ఒక క్వశ్చన్ అయిపోయి దాని ఆన్సర్ వచ్చేగానే తొందరగా ఇంకో క్వశ్చన్ కి వెళ్ళొద్దు. ఒకసారి గో బ్యాక్ టు ద క్వశ్చన్, రీడ్ ఇట్. వాళ్ళు అడిగింది అదేనా, మనకి ఆన్సర్ వచ్చింది అదేనా, ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో ఇంకేమైనా పార్ట్స్ ఉన్నాయా, ఆ పార్ట్ 2 ఏమైనా ఉందా, ఆ క్వశ్చన్ లో చూసి అది కూడా కనుక్కోవాలేమో అని చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్ కి ప్రొసీడ్ అవ్వండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ తోటి డెఫినెట్ గా షేర్ చేసుకోండి. బై బై.